మనలో చాలామంది మద్యం తాగితే ఒత్తిడి తగ్గుతుంది, ఫన్గా ఉంటుంది అనుకుంటారు. కానీ అసలు మద్యం మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, బ్రెయిన్ నుంచి లివర్ వరకు మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఈ వీడియోలో సింపుల్గా సైంటిఫిక్గా తెలుసుకుందాం. ఆల్కహాల్ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది. మద్యం తాగిన వెంటనే అది కడుపు గోడల ద్వారా రక్తంలోకి వెళ్ళిపోతుంది. తేలికపాటి కావడం వల్ల 2 నుంచి 5 నిమిషాల్లోనే మద్యం మన రక్తంలోకి చేరుతుంది. ఎస్పెషల్లీ ఖాళీ కడుపుతో తాగితే ఈ ప్రాసెస్ ఇంకాస్త వేగంగా జరుగుతుంది. బ్రెయిన్పై ప్రభావం. మద్యం రక్తంలోకి వచ్చిన తర్వాత మొదటి ప్రభావం పడేది బ్రెయిన్ మీదే. ఆల్కహాల్ ఒక డిప్రెసెంట్, అంటే బ్రెయిన్ యాక్టివ్ని స్లో చేస్తుంది. డిసిషన్ మేకింగ్ స్లో అవుతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, ధైర్యం పెరిగినట్టుగా అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. మాటలు తడబడటం, బ్యాలెన్స్ పోవడం, ఇవన్నీ బ్రెయిన్ స్లో అవ్వడం వల్లే. హ్యాపీ డోపమైన్, అంటే ఆనంద హార్మోన్. మద్యం తాగిన తర్వాత మనకి చాలా సంతోషంగా అనిపించే ఫీలింగ్ ఎలా వస్తుంది? దట్ ఈస్ బికాస్ ఆల్కహాల్ బ్రెయిన్లో డోపమైన్ అనే ఆనంద హార్మోన్ ఎక్కువగా విడుదల చేస్తుంది. అందుకే మొదట డ్రింక్ తాగినప్పుడు మనకి స్ట్రెస్ తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ ఇది టెంపరీ మాత్రమే. తర్వాత మెంటల్ క్రాష్ వస్తుంది. హార్ట్ బ్లడ్ ప్రెషర్పై ప్రభావం. ఆల్కహాల్ మన రక్తనాళాలను రిలాక్స్ అవ్వడానికి కారణమవుతుంది. మొదట బ్లడ్ ప్రెషర్ తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ కొద్ది నిమిషాలకే హార్ట్ మరింత వేగంగా పంప్ చేయడం మొదలు పెడుతుంది. దాంతో చాలా మందికి గుండె దడ వేగంగా అనిపించడం, ముఖం ఎర్రపడేటట్టు అనిపిస్తుంది. లివర్ మన శరీరంలోని ఫిల్టర్. మద్యం శరీరంలోకి వచ్చిన వెంటనే దాన్ని లివరు సేఫ్గా మార్చడానికి ట్రై చేస్తుంది. కానీ లివరు ఒకసారి చిన్న అమౌంట్ మాత్రమే ప్రాసెస్ చేయగలదు. మిగతా ఆల్కహాల్ శరీరంలోనే తిరుగుతూ ఉంటుంది. క్రమంగా ఎక్కువ తాగితే లివర్ మీద భారీ ఒత్తిడి పడుతుంది. ఫ్యాటీ లివరు, లివర్ ఇన్ఫర్మేషను, చివరికి కాలేయ సంబంధించిన వ్యాధి కూడా వస్తుంది. కిడ్నీలు మరియు డీహైడ్రేషన్. మద్యం మన బాడీని డీహైడ్రేట్ చేస్తుంది, అంటే నీరు భారీగా తగ్గిపోతుంది. అందుకే డ్రింకింగ్ తర్వాత ఎక్కువగా వాష్రూమ్కి వెళ్తాము. ఇది కిడ్నీస్ని ఒత్తిడిలో పెడుతుంది. మరుసటి రోజు వచ్చే మన హెడ్ఏక్, డ్రై మౌత్, ఇవన్నీ డీహైడ్రేషన్ వల్లే. అసలు మద్యం తాగిన తర్వాత మన జీర్ణక్రియ ఎలా ఉంటుంది? ఆల్కహాల్ మన స్టమక్ లైనింగ్ని ఇరిటేట్ చేస్తుంది. దాంతో యాసిడిటీ, వామిటింగ్ కామన్ అవుతాయి. ఖాళీ కడుపుతో తాగితే ఇది మరింత డేంజరస్ అవుతుంది. అసలు హ్యాంగ్ ఓవర్ ఎందుకు వస్తుంది? మద్యం తాగిన తర్వాత నెక్స్ట్ డే మనకు వచ్చేవి తలనొప్పి, వీక్నెస్, నాసియా. దీనినే హ్యాంగ్ ఓవర్ అంటారు. ఇది డీహైడ్రేషన్, లో షుగర్, లివర్ స్ట్రెస్ కారణంగా జరుగుతుంది. ప్రతిసారి మద్యం తాగితే ఏం జరుగుతుంది? ఆల్కహాల్ని రెగ్యులర్గా తాగడం ప్రారంభిస్తే మన బాడీ స్లోగా మారిపోతుంది. లివర్పై పర్మనెంట్ డ్యామేజ్, హార్ట్ సమస్యలు, మెమరీ సమస్యలు, స్లీపింగ్ డిజార్డర్స్, వెయిట్ గెయిన్ అవ్వడం, స్కిన్ డల్ అవ్వడం, వీటన్నిటికీ రూట్ కాజ్ ఆల్కహాల్ని. సేఫ్ లిమిట్ ఏమైనా ఉందా? సైన్స్ ప్రకారం ఏదైనా మద్యం సేఫ్ అనే చెప్పే స్థాయి ఇంకా లేదు. తక్కువగా తాగడం కాస్త తక్కువ డ్యామేజ్ మాత్రమే. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తుంది, నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ సేఫ్ ఫర్ హెల్త్. సో మీరు ఒకటి గమనించండి, ఈ వీడియోలో ఎక్కడ కూడా నేను డ్రింక్ చేయకూడదని చెప్పలేదు. నేను కూడా డ్రింక్ పర్సన్నే. నేను కూడా 4 బీర్లు తాగుతాను. ఎందుకంటే మా నాన్నతో అప్పుడప్పుడు గొడవలు వచ్చినప్పుడు మా ఇంటి దగ్గరలో ఉన్న వైన్ షాప్కి వెళ్తాను. అది మా నాన్న కూడా తెలుసు. బట్ రెగ్యులర్గా తాగను. నేను జస్ట్ ఈ వీడియో మద్యం తాగిన తర్వాత అసలు మన శరీరంలో ఏం జరుగుతుంది అనే దాని మీద మాత్రం వీడియో చేశాను. మనిషి శరీరం ఒక అద్భుతమైన యంత్రం. దానికి ఏమి ఇస్తే అదే తిరిగి మనకి అందిస్తుంది. కాబట్టి ఆలోచించండి, జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఇలాంటి హెల్త్ మరియు సైన్స్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.